హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. మరి ఈ వీడియో దేని గురించి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులకు సంబంధించిన మనీ బ్లాక్స్ని తొలగించుకుంటూ మనీ ఫ్లోని పెంచే మనీ ఎఫర్మేషన్స్తో పాటు మనీ మెడిటేషన్ని కూడా ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. మీరు మనీని ఆకర్షించాలన్నా, మీలో మనీ ఫ్లో అనేది పెరగాలన్నా ముందుగా మీలో ఉండే మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోగలిగితే మనీని మీ వైపుగా ఆకర్షించడం అనేది సాధ్యమవుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పటి నుండో బ్లాక్ అయిన మనీ బ్లాక్స్ని తొలగించుకుంటూ మీరు చేసే పనిలో సక్సెస్ని పొందుతూ మీ లైఫ్కి మనీ ఫ్లోని పెంచే విధంగా ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి ఓపికతో ఈ వీడియోని చివరి వరకు వినండి చాలు. ఖచ్చితంగా ఎప్పుడూ లేని విధంగా మనీని ఆకర్షించగలం అనే నమ్మకం మీకు కలుగుతుంది. ఈ వీడియో విన్న తర్వాత మీలో ఏదో ఒక కొత్త శక్తి పొందిన అనుభూతి కలుగుతుంది. ఒక శక్తి మిమ్మల్ని మనీని ఆకర్షించే ఆదాయ మార్గాల వైపుగా మిమ్మల్ని నడిపిస్తుంది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక్కసారి నమ్మకంతో వినండి. కొన్ని నిమిషాల పాటు విన్న తర్వాత మీకే తెలుస్తుంది. ఇక మెడిటేషన్తో పాటు ఎఫర్మేషన్స్ని చెప్పుకుందాం. దీనికి మీరు కొన్ని నిమిషాల సమయాన్ని కేటాయించి కళ్ళు మూసుకొని ఈ వీడియో వినండి చాలు. ఇక కళ్ళు మూసుకొని కూర్చుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ధ్యాన ముద్రలో వెన్నుముకను నిటారుగా ఉంచి 3 లోతైన శ్వాసలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. కడుపు నిండుగా ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. చాలా నెమ్మదిగా రిలాక్స్గా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. చాలా నెమ్మదిగా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. కడుపు నిండుగా ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా, చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి. చాలా సున్నితంగా మీ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. మీలో జరుగుతున్న సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఉండాలి. మీ లోపలికి శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి. రిలాక్స్. మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మీలోని శ్వాస యొక్క సంఖ్య అనేది తగ్గుతూ ఉంది. మీ శ్వాసను గమనించండి. మీలోని శ్వాస సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. మీ శ్వాస కూడా నెమ్మదిగా చిన్నదిగా మారిపోతుంది. చాలా చిన్నదిగా మారిపోతుంది. మరింత చిన్నదిగా మారిపోవడాన్ని మీరు గమనిస్తున్నారు.
రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మీ మనస్సంతా చాలా ప్రశాంతంగా మారిపోవడాన్ని గమనిస్తున్నారు. మీ మనస్సంతా చాలా ప్రశాంతంగా, నిర్మలంగా మారిపోతుంది. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా మారినట్టుగా మీకు అనిపిస్తుంది. ఏదో ఒక పెద్ద భారం మీ నుండి తొలగిపోయిన భావం మీలో కలుగుతుంది. ఇప్పుడు మీ మైండ్ అంతా కూడా ఎప్పుడూ లేనంత తేలికగా, నిశ్శబ్దంగా ఉండటాన్ని మీరు గమనిస్తున్నారు. మీ మైండ్ అంతా మరింత తేలికగా మీకు అనిపిస్తుంది. రిలాక్స్, రిలాక్స్. మీ మైండ్ చాలా తేలికగా, చాలా రిలాక్స్గా ఉండటాన్ని మీరు గమనిస్తున్నారు. మీ బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా, తేలికగా మారిపోయింది. ఇప్పుడు మీరు పూర్తిగా చాలా రిలాక్స్గా ఉన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. మీ మైండ్లో ఉండి అనవసరమైన ఆలోచనల్ని, భయాలను ఒక్కసారిగా మీ నుండి వెళ్ళిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. మీ మనస్సంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉండడాన్ని గమనిస్తున్నారు. ఈ క్షణంలో మీకు ఏమీ గుర్తుకు రావటం లేదు. ఈ క్షణంలో మాత్రమే ఉన్నారు. పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్తున్న, ఇంకా వింటున్న ఈ ఎఫర్మేషన్స్ని రిసీవ్ చేసుకోవటానికి మీ సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా సిద్ధంగా ఉంది. మీరు చెప్పే ప్రతి మాటను గ్రహించి ఆచరణలోకి తీసుకురాగలిగేందుకు మీ సబ్కాన్షియస్ మైండ్ సిద్ధమయ్యింది. పూర్తిగా సిద్ధమయ్యింది. ఇప్పుడు ఒక్కొక్క మాటను మీ సబ్కాన్షియస్ మైండ్ వింటుంది. మీరు చెప్పే ప్రతి మాటను మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకోవడానికి పూర్తిగా సిద్ధమయ్యింది. ఇప్పుడు చాలా రిలాక్స్గా మీ మైండ్కు ఈ ఎఫర్మేషన్స్ని అందించండి. ఇప్పటి వరకు సంపద పట్ల నా మైండ్లో ఏర్పడిన సరికాని ఆలోచనలన్నిటినీ ఈ క్షణమే నా మైండ్ నుండి డిలీట్ చేస్తున్నాను. ఇకపై సంపదను నా వైపుగా ఆకర్షించే శక్తిని పొందడానికి నేను ఈ క్షణం నుండి సిద్ధంగా ఉన్నాను. ఎస్, నేను మనీని ఆకర్షించడానికి ఈ క్షణం నుండే సిద్ధంగా ఉన్నాను. నా ఆదాయం నిరంతరం పెరుగుతుంది. ఎస్, నా ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంది. నేను అభివృద్ధి చెందడానికి మరియు ఎదగడానికి అనుమతిస్తున్నాను. నేను కోరుకునే సమస్త సంపదలను పొందడానికి నేను అర్హత పొంది ఉన్నాను.
నేను విజయాన్ని సృష్టించగల శక్తి నాలో ఉంది. నేను కోరుకునే సంపదను నా జీవితంలో పొందగలిగే శక్తి నాలో సంపూర్ణంగా నిండి ఉంది. నా ఉద్యోగం, వ్యాపారం ద్వారా నేను కోరుకున్న దానికంటే అధిక ఆదాయాన్ని నేను పొందుతున్నాను. నా జీవితంలో తగినంత డబ్బు ఎప్పుడూ నా వద్ద ఉంటూనే ఉంటుంది. నేను నా సంపదను పెంచుకునే వివిధ మార్గాలను ఈ విశ్వం నాకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. విశ్వం అందించే అన్ని అవకాశాలను నేను అందుకుంటూ నా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతున్నాను. అనంత శక్తి నాలోనే ఉంది. అనంతమైన సంపద నా వద్ద నిండి ఉంది. నాలో ఉండే ఈ అనంత శక్తిని నా విజయానికి ఉపయోగించుకోగలిగే శక్తి సామర్థ్యాలను నేను కలిగి ఉన్నాను. నేను అధిక సంపన్నుడను. ఇక సంపద ప్రవాహం నా వైపుగా ప్రవహిస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ క్షణం నుండే పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇక నేను కూడా ధనవంతుడిగా మారే సమయం ఆరంభమయ్యింది. ఇప్పటి వరకు నా జీవితంలో నా వద్ద ఉన్న సంపదకు నా కృతజ్ఞతలు. ఇకపై నా వద్దకు వచ్చే సంపదకు నా జీవితంలోకి ఆహ్వానాన్ని పలుకుతూ ప్రేమతో అనంతమైన ఈ సంపదకు కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. మై డియర్ మనీ, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావని నేను బలంగా నమ్ముతున్నాను. ఐ లవ్ యు మనీ. అనంత సంపదను అందిస్తున్న ఈ విశ్వానికి నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను అని మీ కృతజ్ఞతలను విశ్వానికి తెలియచేసుకుంటూ మీ 2 చేతులను జోడించి నమస్కరిస్తూ పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మరొక్కసారి సంపదకు, విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేస్తూ నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. I love you. I love you so much, my dear money.